Hi friends, this is Ragvi of MA Bedandi. Today I would like to share with you lesson number 2, 6th class. గ్లోబు భూమికి నమూనా. గ్లోబు భూమికి నమూనా. అబ్జర్వ్ చేయండి ఇక్కడ గ్లోబ్ అనేది. ఓకే, గ్లోబు భూమికి నమూనా. ఇది గ్లోబ్ అని. ఓకే, దీన్ని నార్త్ పోల్ అని, దీన్ని ఇక్కడున్న పాయింట్ని సౌత్ పోల్ అని, ఇక్కడ ఇది ఉత్తరార్ధగోళం అని, ఇది దక్షిణార్ధగోళం అని, ఈ సైడ్నే మళ్ళీ ఇక్కడ ఒక లైన్ గీసుకుంటే దీన్ని అక్షం అని, అంటే ఇక్కడ లోపల సూదిలాగా ఒక పార్ట్ ఉంటుంది, దానివల్ల గ్లోబు నిలబడింది. అంటే స్ట్రైట్ గా కాకుండా ఒక సైడ్కి ఉంటుంది. దీన్ని అక్షం అంటాం. ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. దీన్ని పోల్స్ అనాలి. ఇది భూమధ్య రేఖ. ఇప్పుడు నార్త్ పోలు ఇక్కడ డిగ్రీస్ కూడా చెప్పేస్తాను చూడండి. డిగ్రీస్ ఇక్కడ ఉత్తరార్ధగోళంలో 0 degrees నుంచి 90 degrees నార్త్. ఓకే, దక్షిణార్ధగోళంలో 0 degrees నుంచి 90 degrees సౌత్. ఇక్కడ పశ్చిమార్ధగోళంలో 0 degrees నుంచి 180 degrees వెస్ట్. ఓకే, ఇక్కడ దీన్ని తూర్పు అర్ధగోళం అంటారు. తూర్పు అర్ధగోళంలో 180 degrees నుండి ఈస్ట్ అని చెప్పాలి. 180 degrees ఈస్ట్ అని చెప్పాలి. ఓకే, ఇలా గ్లోబ్ను ఉత్తరార్ధగోళంగాను, దక్షిణార్ధగోళంగాను, అలాగే పశ్చిమార్ధగోళంగాను, అలాగే ఇక్కడ తూర్పు అర్ధగోళంగాను విభజించారు. ఓకే, గ్లోబు భూమికి నమూనా. గ్లోబులో అసలు ఏమేం పార్ట్స్ ఉన్నాయి చూడండి. గ్లోబు అక్షాంశాలు, రేఖాంశాలు. ఉత్తరార్ధగోళం ఇప్పుడు మీకు చెప్పాను కదండి, 0 degrees నుంచి 90 degrees నార్త్ ఉంటుందని. దక్షిణార్ధగోళం అయితే 0 degrees నుంచి 90 degrees సౌత్. ఓకే, రేఖాంశాల్లో వచ్చేసరికి ఈ సైడ్ ను ఉండేటువంటి పశ్చిమార్ధగోళం 0 degrees నుంచి 180 degrees వెస్ట్ ఉంటుంది. తూర్పు అర్ధగోళం 0 degrees నుంచి 180 degrees ఈస్ట్ ఉంటుంది. భూమి మరియు నీరు, ఖండాలు, మహాసముద్రాలు. ఓకే, చూడండి ఇక్కడ భూమి నుంచి అసలు గ్లోబ్ చేసేటటువంటి యాక్షన్స్ అన్నమాట. భూమి చలనాలు, భ్రమణము, పరిభ్రమణము, వీటి యాక్షన్స్. భూమి యొక్క చలనాలు ఎలా ఉంటాయి, మూమెంట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఎర్త్ యొక్క మూమెంట్స్ ఒకటి రొటేషను, రివల్యూషను. రొటేషన్ అంటే భ్రమణం అని, పరిభ్రమణం అంటే రివల్యూషన్ అని అంటారు. భ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. అంటే రొటేషన్ వల్ల డే అండ్ నైట్స్ ఏర్పడతాయి అని అర్థం. పరిభ్రమణం వల్ల మరి ఏమేమి ఏర్పడతాయి? ఋతువులు, గ్రహణాలు, ఆయనాలు, విషవత్తులు ఏర్పడతాయి. ఋతువులు అంటే సీజన్స్, ఎండాకాలం, శీతాకాలం, చలికాలము. గ్రహణాలు చంద్రగ్రహణము, సూర్యగ్రహణము, అలాగా. ఆయనాలు ఉంటాయి. ఆయనాలని ఇంగ్లీష్లో సాలిస్టిసెస్ అంటారు. అలాగే విషవత్తులని ఈక్వనాక్స్ అంటారు. ఓకే, అలా అవన్నీ కూడా ఈ 4 కూడా పరిభ్రమణం వల్ల, రివల్యూషన్ వల్ల ఏర్పడేటటువంటి విషయాలు. ఓకే, నెక్స్ట్, మీరు ఎప్పుడైనా ప్రపంచపటాన్ని గమనించారా? పక్కన ఇవ్వబడిన ప్రపంచపటంలో ఎడమవైపున ఇవ్వబడిన మహాసముద్రం పేరేమిటి? కుడివైపున ఇవ్వబడిన మహాసముద్రం పేరేమిటి? అంటే ఎడమ వైపున ఇక్కడ ఏముంది చూడండి, పసిఫిక్ మహాసముద్రం ఉంది. ఇక్కడేముంది? పసిఫిక్ మహాసముద్రమే ఉంది. అంటే రెండు వైపులా పసిఫిక్ మహాసముద్రమే ఉంది కదా. అంటే ఎందుకు అలా రెండు వైపులా ఒకే సముద్రం రెండు వైపులా ఎలా వచ్చింది అంటే, భూమి యొక్క ఆకారం ఎలా ఉంటుందండి? జియోయిడ్ ఆకారము, అంటే లైక్ సర్కిల్ ఆకారమే కదండి. అంటే ఇలా ఫోల్డ్ చేసాం. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇక్కడ ఒక సముద్రం, రెండు పసిఫిక్ మహాసముద్రాలే అంటున్నారు, 2 sides. దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ సైడ్ పసిఫిక్ మహాసముద్రం, ఈ సైడ్ పసిఫిక్ మహాసముద్రం, అంటే ఒకే సైడ్ అన్నమాట. ఈ మూలన ఉంది అని అర్థం. ఓకే అండి, కార్నర్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం, ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ క్లియర్ గా ఇచ్చారు చూడండి, దాన్ని క్లారిఫై చేస్తాను. మీరు పటం యొక్క 2 వైపులా ఒకే సముద్రాన్ని గమనిస్తున్నారు, అదే పసిఫిక్ మహాసముద్రము. మీరు ప్రపంచపటాన్ని తూర్పు పడమరలుగా మడత పెట్టినప్పుడు 2 భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి. కనుక భూమి గుండ్రంగా ఉందని చెప్పవచ్చు. 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు 15వ శతాబ్దంలో నావికులు ఎప్పుడు దీన్ని ధృవీకరించారంటున్నాడు? భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలోనే నావికులు ధృవీకరించారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు కూడా దీన్ని స్పష్టంగా నిరూపిస్తాయి. అందువల్ల గ్లోబు భూమికి ఖచ్చితమైన నమూనా.
అందువల్ల గ్లోబు భూమికి ఖచ్చితమైన నమూనా అంటున్నాడు. కిందటి అధ్యాయంలో మనం భూగ్రహం పూర్తి గోళాకారంగా ఉందని అధ్యయనం చేశారు. కిందటి అధ్యాయంలో భూగ్రహం పూర్తి గోళాకారంలో అదే మీకు లెసన్ నెంబర్ 1 ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఆ లెసన్లో ఏమని చెప్పాను? భూమి యొక్క ఆకారం అటు సర్కిల్ కాదు, ఇటు ఓవెల్ కాదు, జియోయిడ్ టైప్ అని ఉంటుంది అని అన్నాను కదా. ఉబ్బెత్తుగా ధ్రువాల వద్ద ఉబ్బెత్తుగా ఉండి జియోయిడ్ ఆకారం ఉంటుంది అని. అదే గోళాకారం అధ్యయనం చేశారు. ఇది ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లుగా ఉంటుందని మీరు చదివారు. ఇది ఎలా ఉంటుందో నీవు ఊహించగలవా? మీకు సరైన అవగాహన కలగటానికి మీ తరగతి గదుల్లో గ్లోబును జాగ్రత్తగా పరిశీలించండి. గ్లోబు స్థిరంగా లేదు, ఒక బొంగరం లేదా కమ్మరి చక్రం వల్లే తిరుగుతుంది. గ్లోబ్ ఎలా తిరుగుతుంది? ఒక బంగారం లేదా ఈ గ్లోబుని ఇలా తిప్పితే పడమర నుంచి తూర్పుకి తిరుగుతుంది. ఎలా తిరుగుతుంది? బంగారం వల్లే తిరుగుతుంది. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలు దామాషా పరిమాణంలో చూపించవచ్చు. ఇక్కడ భూమి యొక్క అక్షం పక్కకు వాలి ఉన్న గ్లోబులో ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. సూది అంటే చెప్పాను కదండి, ఇక్కడి నుంచి ఇక్కడికి లోపలికి ఉంటుందని. అదే సూది. దాన్ని ఏమంటారంటున్నాడు? దాన్ని అక్షం అంటారంటున్నాడు. గ్లోబులో సూది ప్రయాణించే రెండు ధృవాలు అవి ఉత్తర ధ్రువము, ఇది చూడండి, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. భూమిలా గ్లోబు పడమర నుంచి తూర్పుకు అక్షంపై తిరుగుతుంది. ఎటువైపు నుంచి అండి? ఇటువైపు నుంచి. ఎటువైపు నుంచి? ఇక్కడ చూడండి, పడమర వైపు నుంచి. ఇటువైపు నుంచి అలా తిరుగుతుంది. పడమర వైపు నుంచి తూర్పుకి తిరుగుతుంది. కానీ భూమికి గ్లోబుకి పెద్ద తేడా ఏమిటంటే నిజమైన గ్లోబుకి భూమికి ఉన్నట్లు సూది లేదు. భూమి యొక్క భ్రమణం అక్షం ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోయే ఊహారేఖను గుర్తుంచుకోండి. ఇది కేవలం ఊహారేఖ మాత్రమే. మీకు తెలుసా, పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బైహేమ్ రూపొందించాడు. మరొక ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ అల్దిన్ రూపొందించాడు. కాన్స్టాంటినోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో టకీ అల్దిన్ రూపొందించాడు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘలు శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇది ఇంపార్టెంట్. గ్లోబల్ అనే పదం దేని నుంచి వచ్చింది? గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి. ఏ భాషా పదము? లాటిన్ భాషా పదము. గోళం అని దీని అర్థము. గ్లోబల్ అంటే ఏంటండి? గోళం అని దీని అర్థము. అర్థం అడిగే ఛాన్స్ ఉంటుంది, ఏ భాషా పదం అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒక పెద్ద గుండ్రని ఆపిల్ తీసుకుందాము. దానిలో సైకిల్ చక్రానికి ఉండే చువ్వను గుచ్చండి, అంటే ఊసగుచ్చండి. సైకిల్ చువ్వ గ్లోబులో అక్షాన్ని పోలి ఉంటుంది. ఇప్పుడు ఈ అక్షం చుట్టూ యాపిల్ ఎడమ నుండి కుడికి తిప్పవచ్చు. ఎడమ నుండి కుడికి అంటే గ్లోబ్ ఎడమ నుండి కుడి వైపు అంటే ఇది పశ్చిమం కదా, పశ్చిమం నుంచి తూర్పుకి అని అర్థం. ఉత్తర దక్షిణార్ధగోళాలు. ఇదేమో ఉత్తరార్ధగోళము, ఇదేమో దక్షిణార్ధగోళము, కిందిదేమో దక్షిణార్ధగోళము. ఇది భూమధ్య రేఖ. చూడండి, గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమభాగాలుగా చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. అక్కడ ఒక ఊహారేఖ వచ్చింది కదా, అదేమనుకున్నాం? అక్షం. ఇక్కడ ఊహారేఖ భూమధ్య రేఖ. ఇది 0 డిగ్రీస్ అక్షాంశము. దీన్ని 0 డిగ్రీస్ అక్షాంశము అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, ఉత్తరంగా ఉంటే ఉత్తరార్ధగోళమని, దక్షిణంగా ఉంటే దక్షిణార్ధగోళమని అంటున్నాడు. ఓకే, భూమి అర్ధగోళాలు. ఆలోచించండి, స్పందించండి. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? చూడండి, ఇక్కడే ఉంది కదా. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? అర్ధగోళాలు 2 ఇచ్చినప్పుడు చూడండి, ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి కదా, ఉంది. అర్ధగోళం చూడండి, ఇదిగో ఇండియా ఉత్తరార్ధగోళంలో ఉందని అర్థం. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. ఆలోచించండి, స్పందించండి. భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఉత్తరార్ధగోళం ఉంది. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలున్నాయి? ఎక్కడున్నాయి? ఉత్తరార్ధగోళంలోనే గరిష్ట సంఖ్యలో ఖండాలన్నీ ఉన్నాయి. అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? అంటార్కిటికా ఖండం ఎక్కడ ఉంటుంది? కిందే కదా ఉంది.
అంటార్కిటికా ఖండం దక్షిణ అర్ధగోళంలో ఉంటుందని ఆన్సర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ కొన్ని పిక్చర్ ఇచ్చాడండి. ప్రపంచపటం గ్లోబు లేక అట్లాస్ సహాయంతో కింది పట్టికను పూరించండి. పట్టిక ఇచ్చాడు. ఇక్కడ టేబుల్ చూద్దామా? ఓకే అండి, టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ పార్ట్ని సెకండ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టేబుల్ని రాసి చూపిస్తాను. టేబుల్ మీకు చూపిస్తాను చూడండి. సారీ. ఓకే, ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు. ఉత్తరార్ధగోళంలో ఏ ఖండాలు ఉన్నాయి చూడండి. ఉత్తరార్ధగోళం అంటే పైన ఖండాల్లో ఏమున్నాయి? యూరప్, నార్త్ అమెరికా ఉన్నాయి. యూరప్, నార్త్ అమెరికా. దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాల పేర్లు. దక్షిణార్ధగోళంలో ఏమున్నాయి చూడండి. ఇక్కడ దక్షిణార్ధగోళం అంటే కిందిది కదా, దక్షిణార్ధగోళంలో కిందిది. దక్షిణార్ధగోళంలో ఏమున్నాయి? ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఉన్నాయి. ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఉన్నాయి. నెక్స్ట్, ఉత్తరార్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఖండాలు. ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉన్న ఖండాల్లో ఇక్కడ వచ్చి ఆఫ్రికా ఉంటుంది, ఆసియా ఉంటుంది. ఉత్తర దక్షిణార్ధగోళాల్లో రెండిట్లో కలిపి ఆఫ్రికా, ఆసియా ఉంటుంది, సౌత్ అమెరికా ఉంటుంది, దక్షిణ అమెరికా. రెండు ఖండాల్లో కలిపి ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా. ఓకే అండి. ఒక ఖండంలో దక్షిణార్ధగోళంలో అంటే ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఉత్తరార్ధగోళంలో యూరప్, నార్త్ అమెరికా. ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేర్లు. ఆర్కిటిక్ మహాసముద్రము ఏముందండి? ఆర్కిటిక్ మహాసముద్రము ఉత్తరార్ధగోళంలో పైన ఉంది. ఓకే, దక్షిణార్ధగోళంలో ఏముంది? దక్షిణార్ధగోళంలో ఉన్న మహాసముద్రాల పేరు ఏమిటి? దక్షిణ మహాసముద్రము ఉంటుంది. దక్షిణ మహాసముద్రం ఉంటుంది. అలాగే ఉత్తర దక్షిణార్ధగోళాల్లో విస్తరించి ఉన్నటువంటి మహాసముద్రాల పేర్లేంటి? ఉత్తరార్ధగోళంలోను దక్షిణార్ధగోళంలో రెండింటిలో కలిపి ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఇండియన్ మహాసముద్రము, ఇండియన్ ఓషను కలిపి ఉంటాయి. పసిఫిక్ ఓషను, అట్లాంటిక్ ఓషను, ఇండియన్ ఓషను మూడు కలిపి రెండు అర్ధగోళాలలోనూ ఉన్నాయి. పసిఫిక్ ఓషను, అట్లాంటిక్ ఓషను, ఇండియన్ ఓషను. ఓకే, ఇక్కడ అక్షాంశాలు. ఇప్పుడు మనం ఖండాల గురించి చూసుకున్నాం. ఇప్పుడు అక్షాంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు గ్లోబును నిశితంగా పరిశీలించినట్లయితే భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన కొన్ని రేఖలను చూడవచ్చు. అవే అక్షాంశాలు. అక్షాంశాలు ఇప్పుడు రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండి ఒకదానికొకటి ఎప్పటికీ కలవు. అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 degrees నుండి 90 degrees వరకు ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా అంటే పైకి 0 degrees నుంచి 90 degrees వరకు, దక్షిణంగా 0 degrees నుంచి 90 degrees వరకు విస్తరించి ఉన్నాయి. ఫస్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 degrees అక్షాంశాలు, దక్షిణంగా 90 degrees అక్షాంశాలు ఉన్నాయి. ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ వృత్తాలే. అన్ని అక్షాంశాలు కూడా వృత్తాలే. ధ్రువాల దగ్గర మధ్యకు అక్కడ వృత్తాలు ఉండవు. ఉత్తర ధ్రువము, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశాలు ఏమిటి? ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖలు ఉత్తరార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు. రెండవ వైపున దక్షిణ ధ్రువం. దక్షిణ ధ్రువంలో అంటార్కిటిక్ వలయము. పైన ఆర్కిటిక్ వలయం అయితే కింద అంటార్కిటిక్ వలయం అవుతుంది. మకర రేఖ, పైన కర్కట రేఖ కాబట్టి కింద మకర రేఖ. దక్షిణార్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు ఇవి. అక్షాంశాల, రేఖాంశాల? అక్షాంశాలు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. భూమి యొక్క వాతావరణ విభజనని ఎలా చేయొచ్చు అంటండి? ఎలా చేయొచ్చు? సెగ్రిగేషన్ ఇట్లా చేయొచ్చు. సెగ్రిగేషన్ లేదా డివిజన్. చూడండి, అక్షాంశాలు డిగ్రీలు. ఉత్తర ధ్రువం 90 degrees నార్త్, ఆర్కిటిక్ వలయము 66.5 నార్త్, కర్కట రేఖ 23.5 నార్త్, భూమధ్య రేఖ 0 degrees నార్త్, మకర రేఖ 23.5 సౌత్, ఆర్కిటిక్ వలయం 66.5 సౌత్, దక్షిణ ధ్రువము 90 degrees సౌత్.
అంటే డిగ్రీస్ ఒకేలాగా ఉంటాయి మ్యాక్సిమం. కాకపోతే డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి. నార్త్ సౌత్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పిక్చరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మనం ఈ వీడియో కన్క్లూడ్ చేద్దాం. ఉత్తర ధ్రువము ఇదిగోండి, పైన ఉన్నటువంటి ఉత్తర ధ్రువము 90 డిగ్రీస్ నార్త్. తర్వాత ఉత్తర ధ్రువం తర్వాత ఆర్కిటిక్ వలయం వస్తుంది. అది 66.5 డిగ్రీస్ నార్త్లో ఉంటుంది. కర్కట రేఖ 23.5 నార్త్. ఓకే, భూమధ్య రేఖ మిడిల్లో ఉన్నటువంటిది భూమధ్య రేఖ 0 డిగ్రీస్. మకర రేఖ 23.5 సౌత్. కర్కట రేఖ అయితే 23.5 నార్త్, మకర రేఖ అయితే 23.5 సౌత్. ఆర్కిటిక్ వలయము 66.5 సౌత్. అంటార్కిటిక్ వలయం 66.5 నార్త్. దక్షిణ ధ్రువము 90 డిగ్రీస్ సౌత్. ఉత్తర ధ్రువం 90 డిగ్రీస్ నార్త్. ముఖ్యమైన అక్షాంశాలు ఇవి. మీకు తెలుసా, భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న అక్షాంశాలను ఏమంటారు? ఊహారేఖలని అక్షాంశాలు అంటారు. అక్షాంశము లాటిట్యూడ్స్ అను పదము లాటిట్యూడ్ అని లాటిన్ పదానికి చెందింది. లాటిన్, దీనిలో ఇది ఆ ఎల్లు అది ఎల్లే కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. లాటిట్యూడ్ అని లాటిన్ పదానికి చెందింది. దీని అర్థము వెడల్పు, మందము, పరిధి, పరిమాణము. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో ఏది కనబడినా మనం పెట్టేయచ్చు. వెడల్పు కానీ, మందం కానీ, పరిధి కానీ, పరిమాణం కానీ. ఇంపార్టెంట్ అండి. ఓకే, వెడల్పు కానీ, మందం కానీ, పరిధి కానీ, పరిమాణం కానీ. ఆలోచించండి, స్పందించండి. అక్షాంశాలు ధ్రువాల వైపుకు వెళ్లే కొలది చిన్నవిగా ఉంటాయి. ధ్రువాల వైపుకు వెళ్లే కొలది చిన్నవిగా ఉండేవి అక్షాంశాలు. అతిపెద్ద అక్షాంశం ఏది? ఓకే, ధ్రువాల వైపుకు వెళ్లే కొలది అక్షాంశాలు ఎలా ఉంటాయని అడుగుతాడు. చిన్నవిగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్.